నమస్తే. వికారాబాద్లోని దామగుండం నేవీ రాడర్ ప్రాజెక్టు విషయంలో మాత్రం ప్రధానంగా పర్యావరణవేత్తలు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ గతంలో ఎప్పటి నుండో భూ కేటాయింపుపై చర్చ జరుగుతుంది ప్రభుత్వాల మధ్య, అలాగే కేసులు అవుతున్నాయి. పర్యావరణవేత్తలు కూడా చాలామంది విమర్శిస్తున్నారు. ఆ తర్వాత ఆగిపోతుంది. కానీ ఈ మధ్య కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఎంఓయూ కూడా పూర్తయింది. భూ కేటాయింపు మాత్రం ఆ నేవీకి ఇస్తున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక విధానపరమైన నిర్ణయం అయితే తీసుకుంది. దీన్ని చాలామంది ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అభ్యంతరానికి గల కారణం ఏంటి, మరిన్ని విషయాలు వాళ్ళని తెలుసుకుందాం. ప్రధానంగా ఏంటి మీ అభ్యంతరం ఏంటి? ఒకవైపు ప్రభుత్వం మాత్రం దాని చెట్లు అంటే ఏ చెట్లు అయితే పోతాయో ఆ చెట్ల ప్లేస్లో రిప్లేస్ చేస్తాం, అలాగే ఏమేమి ఉన్నాయో వాటి సంబంధించిన మాత్రం అని గతంలో తీసుకున్న నిర్ణయం అని ఒక్కొక్కరు ఒక్కో రీజన్ ప్రభుత్వం చెప్తుంది. ఏంటి ఈ ప్రాజెక్ట్ విషయంలో జరిగే నష్టం ఏంటి? ఇప్పుడు మీరు చెప్పినారు కదా, ఫస్ట్ పాయింట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ నుంచే షూట్ చేద్దాం. మీరు ఏమన్నారంటే ప్రభుత్వం చెప్తున్నది ఏమని అంటే, మేము ఇక్కడ చెట్లను నరుకుతున్నాం కదా, దానికి కంపెన్సేషన్ ఎఫారెస్టేషన్ చేస్తాం, మేము వేరే జాగాలో పోయి మేము ప్లాంటేషన్ చేస్తామని. అదే జాగాలో పోయి ప్రాజెక్ట్ చేసుకోమని అంటున్నాం, అంతే. మేము చెప్పేది అదే. మీరు మీకు ప్లాంటేషన్ చేయాలని మస్తు ఇంట్రెస్ట్ ఉంది, మీకు ప్లాంటేషన్ చేయాలని అంత ప్రేమ ఉంది కదా, మేమేమంటున్నాం, అదే ఏడైతే ప్లాంటేషన్ చేస్తున్నారో అక్కడే ఈ ప్రాజెక్ట్ కట్టుకోర్రి. మీరు ఇప్పుడు 11 lakh ట్రీస్ అని అంటున్నారు. వీళ్ళు 11 lakh ట్రీస్ ఎక్కడైతే ప్లాన్ చేద్దామని అనుకుంటున్నారో, ఎన్ని వేల ఎకరాలు అయితే ప్లాన్ చేయాలనుకుంటున్నారో అదే బ్యారెన్ ల్యాండ్లో పోయి మీరు ఈ ప్రాజెక్ట్ చేసుకోర్రి. అడవిని నరకకండి. మీరే ఇక్కడున్న ప్రభుత్వమే, ఇప్పుడు ప్రభుత్వము తనది ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని. ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్దేశం ఏంది? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్దేశం ఫారెస్ట్ని రక్షించడము, ఫారెస్ట్లో జరిగే విషయాలన్నింటినీ చూసుకోవడము. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది మన రాష్ట్రంలో? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరైనా వచ్చిరనుకో, వచ్చి మాకు ఈ ప్రాజెక్టు కావాలని అంటే ఉరుక్కుండా పోయి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన క్లియరెన్స్, అరే నీ జాబ్ పోతుంది సార్. తెలంగాణలో ఉన్న ఫారెస్ట్లన్నీ ఇట్లా ప్రాజెక్టుల పేరు మీద పోతే నీకు ఏడ జాబ్ ఉంటుంది? నీకు ఫారెస్టే ఉండదు జాబ్ చేయడానికి. ఫారెస్ట్ లేకపోతే ఏడుంటారు, ఎక్కడుంటారు? రేంజ్ ఆఫీసర్లు లేకపోతే డిఎఫ్ఓలు ఉంటారు. మేము కూడా అదే అంటున్నాం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ జాబ్లు కూడా కాపాడాలి. అందుకని పోరాటం చేస్తున్నాం, పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఈ పోరాటం చేస్తున్నాం. మేము క్లియర్ కట్గా ఏమంటున్నామంటే, అడవిలను రక్షించుకోవాలి. అడవిలను రక్షించుకోకపోతే ఏమవుతుంది? మే నెలలో 44 మంది తెలంగాణలో చనిపోయినారు. దేనికి చనిపోయినారు అంటే వరదలు రావడం వల్ల. ఈ 44 మంది ప్రజలు ఘోరమైన వర్షాలు పడ్డాయి మే నెలలో. వర్షాలు పడడం వల్ల 22 మంది ఒకసారి, ఇంకొక రోజు 22 మంది. వర్షాలు పడడం వల్ల పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలిపోయి లోపల ఇరుక్కోపోయి చనిపోయినారు, ఇంకా వివిధ విధాలుగా చనిపోయినారు. దీనికి కారణం ఏంది? వాతావరణంలో మార్పు. వాతావరణంలో మార్పు ఎక్కడికెళ్ళి వస్తుంది? మనం చెట్లన్నీ నరికితే మనం ఏదైతే పొల్యూటెడ్ గాలి, ఏదైతే కార్బన్ గాలిలోకి వదులుతున్నామో ఆ గాలిని పీల్చుకునే చెట్లనే మనం నరికేస్తున్నాం. మరి పర్యావరణంలో మార్పులు రావా? వరదలు రావా? ఇంకా భయంకరమైన టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఈరోజు రికార్డ్ బ్రేకింగ్ టెంపరేచర్ రికార్డ్ అవుతుంది. ఢిల్లీలో టెంపరేచర్ ఎంత అయింది? 50కి పైగా టెంపరేచర్ పోయింది ఢిల్లీలో. అదే మన తెలంగాణలోనే రికార్డ్ బ్రేకింగ్ టెంపరేచరు. రోజు ప్రతి సంవత్సరం సమ్మర్ సీజన్లో ఈరోజు రికార్డ్ బ్రేకింగ్ టెంపరేచరు. ప్రతి ఇయర్ రికార్డ్ బ్రేకింగ్ అవుతుంది. ఇట్లనే పోయిందనుకో, ఇంకొక 2-3 సంవత్సరాల్లో మీరు పండిస్తున్న రైస్ పండదు, మీరు పండిస్తున్న పత్తి పండదు, అన్నిట్లో పురుగులు పడతాయి, రైతులు కూడా ఇబ్బంది పడతారు. ఇవన్నిటిని ఆపాలంటే ఏం చేయాలి? చెట్లను పెంచాలి. ఇవన్నిటిని ఆపాలంటే ఏం చేయాలి? ఉన్న అడవులను రక్షించాలి. నువ్వు ఇప్పుడు ఇదే కంపెన్సేషన్ ఎఫారెస్టేషన్ గురించే మాట్లాడుతున్నా. కంపెన్సేషన్ ఎఫారెస్ట్ అంటూ మస్తు ప్రాజెక్టులు కడతారు. మస్తు ప్రాజెక్టులు కట్టేసి దానికి ఆల్టర్నేటివ్గా వీళ్ళు చెట్లను పెడతారు. ఇవి చెట్లు ఎప్పుడు పెరగవు, 90% ఫెయిల్ అవుతాయి ఈ చెట్లు. ఎందుకంటే వాటి గురించి కేర్ తీసుకోరు. వీళ్ళు 100 చెట్లు నాటేస్తారు రోడ్డుకి ప్యారలల్గా. నాటినప్పుడు ప్రతి సంవత్సరం అక్కడ చెట్లు నాటుతూ ఉంటారు, ఎందుకంటే అవి చచ్చిపోతాయి. ఒక అడవి 12 లక్షల చెట్లున్న అడవికి ఇంకా నువ్వు రోడ్డు పక్కన నాటే కోటి చెట్లకి కంపారిజనే ఉండదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ గ్రోన్ ట్రీస్. ఈ గ్రోన్ ట్రీస్లో చాలా స్ట్రాంగ్ కార్బన్ సింక్ ఉంటుంది. అవి చాలా కార్బన్ని కన్జ్యూమ్ చేస్తుంది, విచ్ ఇస్ గుడ్ ఫర్ వాతావరణంని స్టేబుల్గా ఉంచడానికి. మనము ఇట్లాంటి డీస్టేబులింగ్ పనులను చేయొద్దు. మనము తెలంగాణలో ఒక టార్గెట్ పెట్టుకున్నాము, 33% మనము ఫారెస్ట్ కవర్ ఇంక్రీజ్ చేస్తామని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. దానికి అనుగుణంగానే మనము హరితహారం ప్రాజెక్ట్ చేస్తున్నాం. విద్యార్థులందరికీ స్కూల్ టెక్స్ట్ బుక్లు ఏమని చెప్తున్నాం? తెలంగాణ ప్రభుత్వం 33% ఫారెస్ట్ కవర్ ఇంక్రీజ్ చేస్తుందని విద్యార్థులందరికీ తమ పుస్తకాల్లో చెప్తున్నాం. మరి చేస్తున్న పని ఏంది? 12 లక్షల చెట్లను ఎందుకు నడుపుతున్నారు? మరి విద్యార్థులకు ఒకటి చెప్తారు, ప్రాక్టికల్గా ఒకటి చేస్తారు. మేము అందుకనే చెప్తున్నాం, మీ వాల్యూస్కి మీరు నిల్చోండి. ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే తమ లెటర్లలో, తమ మీటింగ్ మినిట్స్లలో రాసుకొని డిసైడ్ చేసి క్యాంపెయిన్ చేస్తుందో, ఇదే ప్రభుత్వం మెట్రో స్టేషన్ల కింద సేవ్ ట్రీస్ అని ఎందుకు రాస్తుంది? నీకు ట్రీస్ని సేవ్ చేయాలని లేకపోతే చేయకు, ఇవన్నీ పనులు చేయకు, గ్రీన్ వాషింగ్ చేయకు, పర్యావరణం గురించి మేము పట్టించుకుంటామని చెప్పకు.
ఇదే సందర్భంలో పర్యావరణ రక్షణ ముఖ్యమే కానీ దేశ రక్షణ కూడా ముఖ్యమే కానీ కొంతమంది వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో నేవీ విషయంలో ఏం చెప్పదలుచు? మేము అదే అంటున్నాం. మీరు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, నేవీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కోర్టు ఏమన్నదంటే కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ చేయమని అన్నది. కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఎక్కడైతే చేస్తున్నారో అక్కడికి వెళ్ళి చేసుకోండి అంటున్నాం. మీరు ఒక ల్యాండ్లో వీళ్ళు ఒక ఫారెస్ట్ని నరికేసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా, ఆ ఫారెస్ట్ని ఇంకొక ఫారెస్ట్ క్రియేట్ చేస్తామని అంటున్నారు మేము 11 lakh trees. ఆ ఎంటీ ల్యాండ్ ఏడుందో ఆడే చేసుకోండి అని అంటున్నాం. ఎంటీ ల్యాండ్ దొరుకుతలేదా వీళ్ళకి? ఇంకొకటి ఇక్కడ కేవలం పర్యావరణం కాదు ఇష్యూ, ఇక్కడ పబ్లిక్ హెల్త్ అనేది ఇష్యూ. తెలంగాణ ప్రజల పబ్లిక్ హెల్త్. వికారాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరు? మా తెలంగాణ ప్రజలు కాదా? సపరేట్ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాం? ఆ వికారాబాద్ ప్రజల కోసమే తెచ్చుకున్నాము, ఆ పూడూరు ప్రజల కోసమే తెచ్చుకున్నాము. ఎవరో ఆంధ్రప్రదేశ్ దొరలందరూ వచ్చేసి అక్కడ ఉన్న మన తెలంగాణ వాళ్ళని తొక్కుతున్నారని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? మనం ఎక్కడో ఒక నేవీ రైడర్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి ఇదే నేవీ రైడర్ ప్రాజెక్ట్ సిక్స్ మల్టిపుల్ లొకేషన్స్లలో ప్రపోజ్ చేసిండ్రంట. 6 ప్లేసెస్కి అప్రోచ్ అయ్యారు. ఇది కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, ఇంకా కేరళలో ఒక ప్లేస్, ఇట్లా మల్టిపుల్ ప్లేసెస్లో అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే అక్కడ ఉన్న ప్రజలు వద్దని అన్నారు. మరి తెలంగాణ ప్రజల గురించి సోయలేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారికి కానీ మిగతా వాళ్ళకి ఉంది. అందుకనే వాళ్ళు ప్రజలు 18 రాష్ట్రాలలో ప్రొటెస్ట్ చేస్తే అరే ప్రజలు అపోజ్ చేస్తున్నారని ఆపుకున్నారు ఇనాగరేషన్ ప్రాజెక్టు. ఇట్లనే ముందుకు పోతే ఇంకా నిరసనలు జరుగుతాయి, మళ్ళీ వెనకాల తీసుకోవాల్సి వస్తుంది. పక్కా ఈ అడవిని రక్షిస్తాం. ఎట్ ఎనీ కాస్ట్ వీ విల్ సేవ్ దిస్ దమ్మగుండం ఫారెస్ట్. ఏదేం జరిగినా ఈ దమ్మగుండం అడవిని రక్షిస్తారు. నేను ఒక్కడినని అనట్లేదు. వికారాబాద్లో ఉన్న ప్రజలు లక్షల లెటర్లు రాసినారు ఎవరికి? ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్కి, వీళ్ళందరికీ. గట్లనే ఇంకా పోరాటాలు జరుగుతాయి, నిరసనలు జరుగుతాయి. ఈ అడవిని ఎట్ ఎనీ కాస్ట్ వీ విల్ సేవ్. ఏ పరిస్థితి అయినా ఈ అడవిని రక్షిస్తాం.